విజయనగరం బస్టాండ్లో బస్సు కోసం నిలబడి ఉన్నారు ఆ ఇద్దరు. చాలీ చాలని పంచె కట్టుకొని, మాసిన పైగొడ్డతో ఆయన, చిరిగిన చీర కట్టుకొని ఆవిడ. అయితే ఇంతలో బస్సు వచ్చింది. బస్సు ఎక్కేశారు. కండక్టర్ వారి వద్దకు వచ్చి ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడు. విజయనగరం అండి అని చెప్పారు వాళ్ళు పెద్ద ఆయన. టికెట్ ఎంత అని అడిగితే మనిషికి 5 రూపాయలు చెప్పాడు కండక్టర్. చిక్కంలోంచి డబ్బులు తీసి మరి మా ఆడదానికి ఎంత అని అడిగాడు ఆ పెద్ద ఆయన అమాయకంగా. ఇంతలో బస్సులో ఉన్న వాళ్ళందరూ గొల్లు నవ్వారు. కండక్టర్ మాత్రం చిరాకు పడి మనిషికి 5 రూపాయలు, ఇద్దరికి కలిపి 10 రూపాయలు తీ అని చెప్పి చిరాకు పడ్డాడు. అయితే పెద్ద ఆయన 10 రూపాయలు ఇచ్చేసి టికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత నవ్విన జనాల దుక్కు చూసి పెద్ద ఆయన అన్నాడు, ఏం లేదమ్మా మాకు తెలీదు, అందుకే మా ఆడదానికి ఎంత అని అడిగాను. మేము పొలంలోకి వెళ్తాం, పొలం పనులు చేస్తాం, నాతో సమానంగానే మా ఇంటి ఆవిడ పని చేస్తుంది. కానీ పొలం యజమాని నాకు 50 రూపాయలు ఇస్తాడు, మా ఆడదానికి 25 రూపాయలు ఇస్తాడు. అలాగే బస్సులో కూడా అలాగే రేటు ధర వ్యత్యాసం ఉందేమో అని అనుకున్నాను అని చెప్పారు. ఆ మాటలు విన్న జనాలందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. అంటే పనిచేసే దగ్గర వ్యత్యాసం, మిగతా వాటిల్లో వ్యత్యాసం లేకుండా ఉంది ఈ సమాజం. దీన్ని శ్రమ దోపిడీ అంటారు. ఓకేనా? థ్యాంక్ యూ.